అతి విశ్వాసమే ఆ మంత్రి కొంప ముంచిందా? అనుచరుల ఆగడాలు వాటిని చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లుంటమే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆ నాయకుడి ఓటమికి కారణమయ్యాయా? మాస్టర్ ప్లాన్ పేరిట సామాన్యుల ఇళ్లకెలాంటి పరిహారం లేకుండా ఇండ్లను కూల్చేసిన ఘటనల తాలూకు చేదు జ్ఞాపకాలు ఆ మంత్రి పాలిట శాపంగా మారాయా? ఏం జరిగినా మౌనం అంగీకారం అన్నట్టుగానే వ్యవహరించడం సదరు ఆమాత్యుడు సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లేనా? అసలు ధర్మపూడిలో కార్ స్పీడ్కు హస్తం బ్రేకులు ఎలా వేయగలిగింది? ఒక్కసారి విజయమే ఏ పొలిటీషియన్కైనా కిక్కిస్తుంది. అలాంటిది వరుస విజయాలు సాధిస్తుంటే ఇక తమకు తిరుగులేదనే ఓవర్ కాన్ఫిడెన్స్ వారిలో పెరిగిపోతుంటుంది. అలాంటి అతి విశ్వాసమే ఇప్పుడు ధర్మపురిలో మాజీ మంత్రి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొప్పుల ఈశ్వర్ కొంపముంచిందంటున్నారు. ఈశ్వర్కు జనంలో చాలా సౌమ్యుడనే పేరుంది. అయితే నియోజకవర్గంలో జరగరానివెన్నో జరుగుతున్నా ఆయన మౌనాన్ని ఆశ్రయించడమే నెగిటివ్గా మారిపోయిందంటున్నారు. మౌనం అర్ధంగీకారమన్న రీతిలో ఆయన ధర్మపురి సెగ్మెంట్లో అనుచరుల ఆగడాలను చూసి చూడనట్లుగా వదిలేశారనే టాక్ బలంగా వినిపించింది. ఇలాంటి కారణాలెన్నో కొప్పుల సెల్ఫ్ గోల్ చేసుకునే పరిస్థితి కల్పించాయంటున్నారు. నాటి మేడారం నుంచి నేటి ధర్మపురి వరకు 6 సార్లు అప్రతిహతంగా గెలిచిన కొప్పులకు 7వసారి ఓటమి ఎదురవ్వడం చర్చనీయాంశంగా మారిందిప్పుడు. నియోజకవర్గంలోని ధర్మపురి, గొల్లపల్లి, వెల్గటూరు, పెగడపల్లి, ఎండపల్లి, బొగ్గారం ఇలా ఎక్కడికెళ్లినా కొప్పుల అనుచరుల ఆగడాలు 1 కాదు 2 కాదు, రాస్తే చాటభారతమంతా అన్నట్లుగా ప్రచారం ఉంది. ధర్మపురిని మున్సిపాలిటీగా తీర్చిదిద్దటం కొప్పుల ఖాతాలో ప్లస్ పాయింట్ అయితే ఆ మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు తోడు దౌర్జన్యాలపై జనం తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు కనిపిస్తున్నారు. బుల్డోజర్స్ పెట్టి ఎలాంటి పరిహారం అందించకుండా సామాన్యుల ఇళ్లను ఇష్టారీతిన కూల్చేయడంపై ధర్మపురి కొంతకాలం రగిలిపోయింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో దూరిపోయే కొందరు నాయకులు కొప్పుల పక్కన చేరి తమ దౌర్జన్యాలతో ఆయన ఉట్టి ముంచారన్న టాకు గట్టిగా వినిపిస్తోంది. అది సహజంగానే మున్సిపల్ పరిధిలో గులాబీ పార్టీపై తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. పైగా అభివృద్ధి కూడా ఆశించిన స్థాయిలో కనిపించకపోవడం, పైస్థాయి అధికారుల నుంచి మున్సిపల్ పాలకవర్గం వరకు పైసా లేందే ధర్మపురి మున్సిపాలిటీలో పని కాకపోవడం, తలాపునే గోదావరి ఉన్న ధర్మపురితో పాటు చాలా ఊళ్లల్లో నెలకొన్న తాగునీటి ఇబ్బందులు, సోషల్ మీడియాలో కొప్పుల అనుచరుల పేరుతో ఇతరులపై అడ్డగోలు పోస్టులు ఇవన్నీ కొప్పులకు తెలియకుండా జరిగాయా అనే చర్చ జనంలో నలుగుతోంది. కొప్పుల 6 సార్లు గెలవటానికి ఎంత కష్టపడ్డారో ఆ కష్టమంతా సదరు ఆగడాలతో ఒక్కసారిగా బుగ్గిపాలయ్యింది. అదలా ఉంటే గత 2018 ఎన్నికల్లో కేవలం 441 ఓట్లతో ప్రస్తుత ఎమ్మెల్యే అడ్లూరిపై గెలుపొందారు కొప్పుల. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన అవకతవకలకు పాల్పడి గెలిచారని అడ్లూరి తెగ ప్రచారం చేశారు. దాంతోపాటు కొప్పులపై అడ్లూరి వరుస ఓటముల నేపథ్యంలో కాంగ్రెస్కు సానుభూతి సెంటిమెంట్ కలిసొచ్చింది. మరోవైపు ఇంతకాలం మొత్తంగా సంపాదించుకున్న పేరును స్థిరంగా నిలుపుకోవడంలో కొప్పుల విఫలమయ్యారనే ప్రచారం ఎలాగూ ఉంది. మంత్రిగా ఉన్న నేత స్వేచ్ఛగా తిరుగుతూ అందరితో కలగొలుపుగా ఉంటే అది సహజంగానే వారి కెరీర్కు ప్లస్ అవుతుంది. సరిగ్గా ఈ పాయింట్ను క్యాచ్ చేయటంలో కొప్పుల విఫలమయ్యారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో అంటీముట్టనట్లుగా కనిపించిన కొప్పుల కేవలం తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఏ కొందరితోనో మినహాయిస్తే మిగిలిన నాయకులతో అంతగా కలిసిపోయేవారు కాదు. వీటన్నిటితో పాటు కొప్పులకు మీడియాతో పెద్దగా సత్సంబంధాలు లేకపోవడం, ప్రోయాక్టివ్గా ఉండకపోవడం,
పైగా 6 టర్మ్స్ నుంచి ఎమ్మెల్యేగా ఉంటూ రావడంతో సహజంగానే ఏర్పడ్డ వ్యతిరేకత, ఓటర్లు మార్పు కోరుకోవడం వంటివెన్నో ఈసారి కొప్పుల విజయావకాశాలను గండికొట్టాయి అంటున్నారు. దీంతో అంతా అనుకున్నట్టే, ముందు నుంచి ప్రచారం జరిగినట్టే తన చిరకాల ప్రత్యర్థి అడ్లూరిపై కొప్పుల ఘోర పరాజయాన్ని చవిచూడాల్సొచ్చింది.